రెడీనా? రాష్ట్రం అంతా తుఫాన్లు వచ్చి అన్ని జిల్లాల్లో చాలా చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నుంచి ప్రజల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మీ మీడియా ప్రతినిధులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవా కార్యక్రమాల్లో ఉండి తరిస్తూ ఉన్నారు. కానీ ఈ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో తుఫాన్లో ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజా హిత కార్యక్రమాల్లో కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొనదు, ఆ బాధితుల పక్షాన మాట్లాడదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడదు. కేవలం వాళ్ళు మాట్లాడేది అంత తుఫాను జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని పరామర్శించడం వచ్చాడు. తప్పేం లేదు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వస్తే తప్ప. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ. గత జైల్లో ఉన్న వాళ్ళు వారం తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రజలంతా కాకబిక్కులై ఉన్నారు, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన ప్రాంతాలని ఆ బాధితులకి ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేసింది. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలా, సంపాదించుకోవాలా, మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి. ఇది తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, నేను వస్తే రేపు మీ అందరం లోపలేస్తాను అంటే కక్ష సాధింపు చర్యలు నువ్వు మాట్లాడేది. అంటే గౌతమ బుద్ధుడు ఒకడు చెప్పాడు, దెబ్బకు దెబ్బ నిన్నే దెబ్బతీస్తుందని చెప్పాడు. ఇంత హింసా రాజకీయాలేంటి? ప్రజాస్వామ్యం హింసకు తావులేదు. హింస చేసేవాళ్ళని రాజకీయాల నుంచి ప్రజలు దూరంగా పెడతారు. రేపు టెర్రరిస్టులు కూడా మేము రాజ్యాధికారం భారతదేశంలో గెలుస్తూ ఉంటారు, ఒప్పుకుంటాము మనం? భారతదేశం అహింసాయుతమైన దేశం ఇది. అహింసను నమ్ముకుంది. మహాత్మా గాంధీ అహింసని ప్రచారించి జీవితాన్ని త్యాగం చేశాడు అహింస కోసం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగాన్ని నిర్మించాడు. అలాంటి రాజ్యాంగం, అలాంటి అహింసా దేశంలో నువ్వు హింసను ప్రోత్సహిస్తావా? నేను కొడతాను, నేను కొడితే దెబ్బ ఎట్టుంటో చూద్దురు మీరు, రేపు నా రివర్స్ ఎలా ఉంటో చూద్దురు మీరు. ఇదే ఈ భాష. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆ భాష మాట్లాడవచ్చా? ఇలా చేస్తే జగన్ని జైలు అంబాసిడర్గా పెడతారు, జైలు టూరిజానికి అంబాసిడర్గా పెడతారు.